ప్రభుత్వం చేసే కార్యక్రమాల కన్నా ప్రచార ఆర్భాటం ఎక్కువగా చేసుకుంటోందా? తెలంగాణ కాంగ్రెస్ ఇదే విమర్శలు చేస్తోంది. చారనా కోడికి బారనా మసాలా అని సిఎల్పి నాయకుడు జానారెడ్డి సామెత చెప్తూ మరి ఆయన విమర్శలు చేశారు. ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి రీడిజైన్ల వెనకాల భారీ అవినీతి జరుగుతోందని మొదటి నుంచి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు మల్లన్న సాగర్ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు వెళ్లడానికి కాంగ్రెస్ సిద్ధపడుతూ ఉంటే 2 గ్రామాల ముంపు ప్రజలు ఎవరైతే నిర్వాసితులు అంటున్నా వాళ్ళు ముందుకొచ్చి గ్రామాలు భూములు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మరి ఈ యాంగిల్ ఎలా చూడాలి? మరోవైపు డిండి పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి రీడిజైన్ ఖచ్చితంగా మరొకసారి పరిగణలోకి తీసుకోవాలని, ప్రాజెక్టుల వెనకాల అవినీతి, ప్రాజెక్టులకి వ్యతిరేకం కాదు కానీ ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకమని ప్రజా సంఘాలు, ప్రొఫెసర్ కోదండరాం కూడా వ్యాఖ్యానిస్తారు. మరోవైపు జానారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఆ 12 మంది వల్లే కాంగ్రెస్ రాష్ట్రంలో ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది అని చెప్పి. మరోవైపు జానారెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగానే పార్టీ వదిలేసి వెళ్లిపోయానని. ఈ అంశాల మీద ఇవాళ లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు పల్వై రజనీ కుమార్ గారు, తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. అలాగే పిఎల్ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి, కె మహేష్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, జోలకంటి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు. రైట్, మహేష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సరే, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు ప్రాజెక్టులకు సంబంధించి అవినీతిని. అదొక పక్కన పెడితే ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం వెనకాల అవినీతి వెతుకుతోందా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా? సపోజ్ హరితహారం గ్రాండ్ సక్సెస్ అయిందని నిన్న ప్రభుత్వం లేకపోతే జీహెచ్ఎంసీ వర్గాలు చెప్తున్నారు. 25 లక్షలు అనుకుంటే దాదాపు 29 లక్షల వరకు నాటామని. మరి దీని వెనకాల కూడా ప్రచారార్భాటం అని, లేకపోతే కాంగ్రెస్ హయాంలోనే మేము మొక్కలు నాటామని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? అవినీతి యాంగిల్ చూపించడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్ర ఏంటంటే ప్రజాధనం వృధా కాకుండా ప్రభుత్వము నిరంకుశ పోకట్లకు పోకుండా ప్రజాస్వామ్య విలువలు కాపాడేటట్టుగా మనం భవిష్యత్ తరాలకి రాజకీయాలు అందించాలని ఒక ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. సో ఆ ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేటువంటి దుబారా వ్యవహారాలని ప్రతిసారి ప్రశ్నిస్తూ వస్తూ ఉంది. ఈరోజు జూన్ 2వ తారీఖున మన ఆవిర్భావోత్సవాలు జరగాల్సినటువంటి సందర్భం. ఓ రోజు ముందు ఆ రోజు తర్వాత యాడ్స్ ఎవరన్నా ఇచ్చినారంటే దానికి అర్థం ఉంది. జూన్ 20వ తారీఖు లాస్ట్ జూలై మాసంలో కూడా బంగారు తెలంగాణ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయంటే 100 కోట్ల రూపాయలు మీరు అడ్వర్టైజ్మెంట్ పేరుతో ముఖ్యానికి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టి ప్రశ్నిస్తా ఉంది. అండ్ అదర్ ఎండ్ ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకపోతే పేదోడికి ఇచ్చే వైద్యాన్ని, తెల్ల రేషన్ కార్డు పట్టకపోతే ఏ రోగానికైనా వైద్యం చేసే హాస్పిటల్ ఈ రోజు మేము వైద్యం ఇవ్వమని మొరాయించేటువంటి స్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఇవే 300 కోట్లు పేదోళ్ళ ఆరోగ్యం కోసం కేటాయిస్తే వాళ్ళకి ఆ వారం రోజుల నరకయాత్ర తప్పేది కాదు. హరితహారం ప్రోగ్రామ్ ఈ రోజు చెట్లు నాటడం అనేది జానారెడ్డి గారు చెప్పినట్టుగా రీడిజైనింగ్ పేరే కానివ్వండి, హరితహారమే కానివ్వండి, ఏదైనా ఒక కార్యక్రమానికి ఒక పేరు పెట్టి ఆ పేరుతోని ప్రాపగండా చేసుకుంటూ పోయే కార్యక్రమే తప్ప దానిలో చిత్తశుద్ధి కనబడతలేదని జానారెడ్డి గారి ఉద్దేశం. అదే చారణ కోడికి బారాన మసాలా అనే సబ్జెక్ట్. దీనిలో హరితహార విషయంలో కూడా ఇప్పటిది కాదు, రాజుల కాలం నాడు అశోకుడు చెట్లు నాటిను రోడ్డుకి ఇరువైపులా అనే మాట మనం చదువుకున్నాం. ఇప్పటి వరకు నడుస్తా ఉంది. ఎందుకు ఎవరు వదిలేశారంటే క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మాకన్నా ముందు వాళ్ళ జన్మభూమి పెట్టారు, తర్వాత మేము మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెట్టాము, వృక్ష రక్షిత అని అన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి చర్యలన్నీ తీసుకుని 100,000 సంఖ్యలో మొక్కలు నాటే పరిస్థితి మనం చూసినాం. ఇది సామాజిక బాధ్యత. ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం అనేది ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతనే గురుతర బాధ్యతగా పోషిస్తుంది ఈ ప్రభుత్వం. మిగిలిన అసలు వ్యవహారాలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు ఏం చేయాలా? సెక్రటరియట్ కు రావాలా, ఫైళ్లు చూడాలా, ప్రజల సమస్యలు వినాలా, పరిష్కరించాలి. ఇవేమైనా జరుగుతున్నాయా? ఎన్ని రోజులైంది ప్రజలకు ఇంటర్వ్యూ ఇయ్యక? ఎన్ని రోజులైంది? గతంలో వైఎస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 గంటల నుంచి ఊర్లలో నుంచి వచ్చే ప్రజలకు అంశాలు మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, నిజంగానే అంటే కార్యక్రమాలు తక్కువ, ప్రచారం ఎక్కువ చందంగా వెళ్తుందా టీఆర్ఎస్? ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు. నేను చెప్పేది కాదు, ప్రజలే కానివ్వండి, మీడియానే కానివ్వండి, ఈ రోజు ప్రజలతో పాటు చేసేటువంటి కార్యక్రమాలు ఇవి. హరితహారం ఎంత బాగా జరిగిందంటే అవి చూసి ఆపోజిషన్ వాళ్ళు కూడా మేము కూడా పాల్గొంటామని ముందుకు రావాల్సింది పోయి ఈ రోజు అందరినీ అవమానపరుస్తా ఉన్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా జానారెడ్డి గారు మొదట్లో అయితే మెచ్చుకున్నారా? జానారెడ్డి గారు మెచ్చుకున్నారా? కాదా? కాదు, కార్యక్రమాలు మంచివే, వెతుక్కుంటా ఉన్నారు. పోయినసారి కవర్ల కుంభకోణం జరిగింది. పోలీసులకు అత్యాధునిక వాహనాలు ఇవ్వాలనేది మేము ఎవరు ఆబ్జెక్ట్ చేస్తలేము. కానీ దాని వెనక టెండర్లు లేకుండా ఇమాన్స్ కంపెనీ, కేటీఆర్ గారి సొంత కంపెనీ, వెంకయ్యనాయుడు గారి కంపెనీ వాళ్ళ కొడుకు హర్ష టయోటా నుంచి ఎందుకు కొనాలి కార్లు? సో ఇవన్నీ ప్రజల ముందు నేను ఆరోపణ చేస్తే
అవినీతి అక్రమాలు దోపిడీ చేసినందుకే కాంగ్రెస్ ను పక్కకు పెట్టారు. ఈ రోజు అవినీతి అక్రమాలు దోపిడీ లేకుండా ప్రజలకు కావాల్సింది ఏంటి అని ఆలోచన చేసి ఈ రోజు చెట్లన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ఏ విధంగా మనకు నరికేశారు, ఏ విధంగా ఇది చేశారు మీ ప్రభుత్వాలు అందరికి తెలుసు. ఇప్పుడు ఏంటంటే హరితహారం వల్ల ఈ రోజు 45 లక్షలు ఒక సంవత్సరానికి అని చెప్పేసి 230 కోట్లు పెట్టాలని చెప్పేసి డిసైడ్ చేసేసి దీంట్లో ఎవరో ముఖ్యమంత్రి కాదు, ఇంక్లూడింగ్ గవర్నరే కానివ్వండి, ప్రజలందరినీ కూడా ఎప్పుడైనా చూసారా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు ఇంత స్పందన వచ్చి ఇంత మంది పాల్గొని ఈ విధంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇండ్లలో పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఫామ్ హౌస్ లలో పెట్టుకుంటున్నారు. ప్రజలందరూ కూడా మేము చెట్లు పెడతాం. ప్రోగ్రామ్ వెనకాల జరుగుతున్న అవినీతి హరితహారం కానివ్వండి, లేకపోతే మిషన్ భగీరథ కానివ్వండి, కానివ్వండి, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము అవినీతి అంటే వాళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు పక్కకు పెట్టారో వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అవినీతి ఎక్కడెక్కడ జరుగుతుంది, ఏ ప్రాజెక్టులో జరిగింది వాళ్ళకి బాగా తెలుసు. ఇక్కడ ఏంటంటే అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తానని చెప్పేసి కేసీఆర్ గారు ఒక ఛాలెంజ్ గా నడిపిస్తా ఉన్నారు. ఈ రోజు వారు చేసేటువంటి కార్యక్రమాలు ఈ రోజు ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాయి. రేపు భవిష్యత్తులో ఉన్నటువంటి పిల్లల గురించి అని కానివ్వండి, ప్రజల గురించే కానివ్వండి, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఏదో ఇది అవినీతి చేశారు, ఇది అడ్వర్టైజ్మెంట్ చేశారు అని కాదు. ఈ రోజు మీరు ఒక్కసారి చూడండి, అన్ని పేపర్లు తిరిగేయండి, అన్ని టీవీలు తిరిగేయండి, అంతటా వెళ్ళండి, తెలుస్తుంది ఏ విధంగా ప్రజలందరూ పాల్గొన్నారు. ఈరోజు సీనియర్ యాక్టర్స్ అండి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా అవినీతి పరులా, వాళ్ళ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా, వీళ్ళు అనేది అవమానపరుస్తున్నారు. ఈ రోజు వాళ్ళ ముందుకు వచ్చి ఒక ప్రభుత్వం మంచి కార్యక్రమాలు తీసుకుంది, ఆ కార్యక్రమానికి అంతా కూడా మేము ముందుంటామని చెప్పి ప్రజల ముందుకు వస్తే వాళ్ళని అవమానపరచడం ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. ప్రభుత్వం చేసే కార్యక్రమం కన్నా ప్రచారార్భటం ఎక్కువగా చేసుకుంటోందా? ఇప్పుడు మహేష్ గారు అన్నట్టు రాష్ట్ర అవతరణ వేడుకలకు 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టడం కానివ్వండి, లేకపోతే రైతుల రుణమాఫీకి డబ్బులు లేవని చెబుతోన్న ప్రభుత్వం హరితహారానికి ఎంతైనా ఇస్తామని కేసీఆర్ గారు కూడా దాని మీద ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం, దీన్ని కూడా తెలుగుదేశం కూడా విమర్శిస్తోందా ఈ కార్యక్రమాలను? అంటే విమర్శ చేయడం అని కాదు, ఒక కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుకున్నప్పుడు మాత్రం ఇది స్పష్టంగా కనబడుతుంది. దాదాపు జూన్ 2 నుండి వారం రోజుల పాటు ఉత్సవాలు అనే పేరు మీద 300 కోట్ల రూపాయలు ప్రచారానికి అన్ని పేపర్లలో ప్రధానమైనటువంటి అడ్వర్టైజ్ మొత్తం పార్టీలు సంబరాలు జరుపుకున్నాయి, ప్రభుత్వ పరంగా కొంత ఎక్కువ కార్యక్రమం చేసింది. 300 కోట్ల ఎక్కువ కదా, 300 కోట్ల రూపాయలు ప్రచారానికి ప్రతిపక్షాలు చెప్పిన లెక్క. ఇవ్వాల్సిన బిల్లులు. ఇంకోటి మీరు అన్నట్లు ఈ రోజు రుణమాఫీ చేయాల్సినటువంటి ప్రధాన మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టుకున్నటువంటి అంశం రుణమాఫీ. ఈ రోజు దాదాపు క్వార్టర్ వాళ్ళు 2000 చిల్లర కోట్ల రూపాయలు ఈ రోజు చెల్లించాలి రుణమాఫీ కింద. వాళ్ళు 1000 కోట్లు కూడా విడుదల చేయలేని పరిస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నిజంగా ఈ రోజు ఎందుకు ఈ దివాలా తీసే పరిస్థితికి ఈ రోజు ఎందుకు వస్తున్నారనే విషయాన్ని మీరు మాట్లాడుకోవాల్సినట్టు. నేను మాట్లాడుతున్న తర్వాత మీరు మాట్లాడండి, లేదంటే మనం ఇద్దరం మాట్లాడుకుందాం అంటే రెడీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత రిలీజ్ చేశారు, తెలంగాణ ప్రభుత్వం ఎంత రిలీజ్ చేసింది మాట్లాడుకుందామంటే ఐఎమ్ రెడీ. నేనేమంటున్నానంటే రైతు రుణమాఫీ కోసం మీరు వెచ్చించాల్సినటువంటి క్వార్టర్లు ఇవ్వాల్సినటువంటి 2000 కోట్ల రూపాయలు 2090 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు 1000 కోట్లు కూడా విడుదల చేయలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దివాలా తీసింది అంటే దానికి ప్రధాన కారణం మీరు ప్రచార ఆర్భాటానికి చేస్తున్నంత డబ్బులు కేటాయిస్తున్నంత ఇదిగా లేదా ఎస్సీ భూముల కోసం ఈ రోజు వరకు మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించారో చెప్పండి. 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తామన్నారు, దళితుని ముఖ్యమంత్రి చేస్తారు, చేయకపోతే పోనీయండి, మేమేం అడగట్లేము, కనీసం అడిగినా చేయరు, అది అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది. కాబట్టి మేము అడుగుతున్నాం కనీసం దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వమని మేము అడుగుతున్నాం, ఇంతవరకు మీరు చేయట్లేరు. మహిళలకు మీ కేబినెట్ లో చోటు లేదు, లేదా బీసీలకు మీకు సరైన గౌరవం. అరే రిషి గారు, నేను ఒక ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశానని ఈ రోజు కూడా చెప్పుకునే గర్వం గౌరవం మహిళలకు ఉండాలండి. ఈ రోజు కవిత గారు ఎందుకు ఆలోచిస్తున్నారండి కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రి అంటే కవితని నేను ఇక్కడ డిస్కరేజ్ చేయట్లేదు. ఏ ఉమెన్ అయినా ఉమెన్ గా నేను చూస్తాను తప్ప ఆమె కేసీఆర్ కూతురా ఇంకోరని నేను ఆలోచించాను. రావాలి, తప్పకుండా పదవులు తీసుకోవాలి.
మనం కూడా ప్రజల భాగస్వామ్యంగా కవిత గారు రేపు ఒకవేళ కేంద్ర మంత్రి అయితే మళ్ళీ మీరే రాజకీయ విమర్శలు చేస్తారు. రాజకీయ విమర్శలు సెపరేట్, ఒక ఉమెన్ గా నేను మాట్లాడు. అందుకే కవిత కూడా ఈ రోజు ఆలోచించాలి. ఈ రోజు ఉన్నటువంటి మహిళల ఎమ్మెల్యేలను ఎందుకు మీరు పాయింట్ ఏంటంటే విమర్శలు చేయొచ్చు. అంటే మీరు అన్ని విషయాలని పక్కన పెట్టేసి ప్రచారం కోసం పెద్ద ఎత్తున ఈ రోజు మీరు వెళ్తున్నటువంటి విషయాలనే మేము మాట్లాడుతున్నాం. ఇంకోటి, ప్రజలకు చేరాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఈ రోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళ గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేరు? ఆ రకంగా మీరు ఎందుకు ముందుకు పోవట్లేదు అనే విషయం మీదనే మేమందరం అడుగుతున్నాం. రంగారెడ్డి గారు, విమర్శలు చేయడం లేకపోతే ప్రజల పక్షాన పోరాడడం అని ప్రతిపక్షాలు ఖచ్చితంగా చేయాల్సిన పని. కానీ ప్రతిదాన్ని వెనకాల విమర్శ వెతకడం లేకపోతే ప్రతిదాని వెనకాల అవినీతి కోణం వెతకడం కరెక్టేనా? అంటే ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఒక్క మంచి పని కూడా చేయలేదా? ప్రతిపక్షం కాబట్టి ఆ మాట అనాలా? ఇప్పుడు ఈ హరితహారం పేరుతోటి కోట్లాది మొక్కలు నాటడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఈ ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయాలి. ఈ 2 సంవత్సరాల్లో పోయిన సంవత్సరం పెట్టినటువంటి మొక్కలు ఈ సంవత్సరం వచ్చేసరికి ఎన్ని మొక్కల్ని మనం బతికించగలిగాం? మొక్కలు నాటడం అనేది ప్రధానం కాదు, వాటిని సంరక్షించడం పెంచడం అనేది ముఖ్యం. ఇప్పుడు దశాబ్దాల కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం, ప్రతి సంవత్సరం కూడా వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. నర్సరీలు పెంచడం కొరకు కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి. చివరికి వచ్చేసరికి ఏంటంటే దాంట్లో 20%, 10% కూడా ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ వాటిని పెంచి బతికించినటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఇవాళ అడవులు మొత్తం కూడా అంతరించిపోతా ఉన్నాయి. అడవుల్లో మొక్కలు నాటుతూ ఉన్నారు. ఆ అడవుల్లో నాటేటువంటి మొక్కలను కూడా కాపాడగలుగుతున్నారా? అడవులు మొత్తం కూడా చాలా వరకు ఏంటంటే పెద్ద పెద్ద చెట్లను మొత్తం కూడా. కానీ ఈ ఫేజ్ లో పెద్ద విమర్శలు చేయడానికి అవకాశం లేదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకమైన నిఘా పెడతామని ముఖ్యమంత్రి ఇప్పుడు అంటే పోయిన సంవత్సరం కూడా వీళ్ళు పెట్టారు, ఈ ప్రభుత్వమే. పోయిన సంవత్సరం పెట్టినటువంటి మొక్కలను ఈ సంవత్సరం వరకు ఎంతవరకు బతికించామనేది ఎప్పుడు రివ్యూ చేశారా? ఆ మొక్కలు నాటడం ఇప్పుడు పెట్టే వాళ్ళందరూ కూడా మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆఫీసర్లు కానీ అందరు కూడా ఏంటంటే పేపర్లో ఫోజు కొరకు ఏంటంటే కనిపిస్తారు, మొక్కలు నాటుతారు. తర్వాత ఎన్నడన్నా ఆయన ఇంటి ముందు కానీ, ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ నీళ్లు పోసిన పాపాన కానీ దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? అది లేదు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టారు ప్రధానమంత్రి మోడీ గారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏం జరుగుతుందో మనం చూసాం కదా. ఆ ఊడ్చిన దగ్గరనే పోయి వాళ్ళు చెత్తేసి ఊడ్చి ఆ రకంగా. అంటే ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉండాలి. ఒకటేంటంటే ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలు కూడా వరుసగా చూస్తున్నాం. క్లీన్ అండ్ గ్రీన్ కానివ్వండి, పచ్చదనం కానివ్వండి, రకరకాల పేర్లతో చేస్తా ఉన్నారు. కానీ వందల వేల కోట్ల రూపాయలు ఈ పేరుతోటి వృధాగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ప్రయోజనం తక్కువగా ఉన్నది, డబ్బు ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు. ఇది మనం వరుసగా చూస్తా ఉన్నాం. అందుకనే ఈ కార్యక్రమం విషయంలో ఇది ఎందుకంటే సమాజానికి, పర్యావరణం కాపాడటానికి, ప్రకృతిని కాపాడటానికి అందరూ ఏంటంటే. అండ్ మరొక వైపు ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నట్టు ఎన్నికల వాగ్దానాలు ఏవి కూడా 2 ఏళ్లలో ప్రభుత్వం నెరవేర్చలేదని చెప్పి. ఏమీ నెరవేరలేదా? అంటే మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాలు కానీ లేకపోతే మేనిఫెస్టోలో పెట్టని వాటిని కానీ ప్రభుత్వం ఏమీ అమలు చేయట్లేదు. ఇలా ప్రభుత్వం ప్రధానంగా ప్రకటించినటువంటి వాగ్దానాలు ఏంది? నేను అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ 1,00,000 రూపాయలు ఒకేసారి చేస్తామని చెప్పన్నారు. ఇప్పటికి ఏంటంటే 2 విడతలు చేశారు. 3వ విడత కూడా 50%, 4,000 కోట్ల ఏదో, దాంట్లో 50% ఇస్తా ఉన్నారు. ఆ మిగతా 50% అనేది ఒకేసారి ఇస్తే పోయేది ఒకటి. రెండోది ఏంటంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఇప్పటికి 1,400-1,500 ఎకరాలే పంచారు. 12 లక్షల ఎకరాలు పంచితే తప్ప దళితులకు కుటుంబానికి 3 ఎకరాల భూమి అనేది రాదు. అది ఇంతవరకు ఊసేలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇప్పటికి ఒక పైసా కేటాయించలేదు. దాని బడ్జెటే లేదు. అప్పు తీసుకొచ్చి కడతామంటున్నారు. ఆ అప్పు తెచ్చేది ఎప్పుడు, కట్టేది ఎప్పుడు? అంటే మీ ఇల్లు కట్టుకోవటానికేమో ఈ బడ్జెట్ పెట్టుకొని ఒక్కొక్కరు 30 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు పెట్టి ఉన్న సెక్రటరీ గులగొట్టేమో ఈ బడ్జెట్ పెడతారు. పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి మాత్రం అప్పులు తీసుకురావాలి. మన ఇల్లు కట్టుకోవడానికి మాత్రం ఉన్న బడ్జెట్ ఖర్చు పెట్టాలి. ఒక్క ఇల్లు కూడా ఏ జిల్లాలో కట్టినటువంటి పాపన లేదు. కేజీ నుంచి పీజీ వరకు విద్య అన్నారు. దాన్ని ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ విద్య అనేది ఖరీదైనటువంటి పరిస్థితి అనేది ఉన్నది. కాబట్టి ప్రధానమైనటువంటి వాగ్దానం నిరుద్యోగ సమస్య కూడా. ఇవాళ దగ్గర 60 లక్షల మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్న వాళ్ళే ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఒక 4-5 పాయింట్లు రైజ్ చేశారు రంగారెడ్డి గారు, వాటి మీద చెప్తే మనం బ్రేక్. రంగారెడ్డి గారు చెప్పింది జనరల్ గా ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటికి కూడా
ప్రజల బాగోగుల గురించి ఆలోచించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉండాల్సిందే. ఉండవలసింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏంటంటే డివైడ్ అయిన తర్వాత 2 సంవత్సరాలలోనే ఎంత చేయాలో దానికన్నా ఎక్కువ చేశారు. ఏమీ చేయలేదని కదా ఏం చేయలేదని వాళ్ళు విమర్శలు చేసేవని మీరు చెప్తున్నారు. వారి పాయింట్ల ప్రకారం చెప్పి ఏమీ చేయలేదని ఆయన చెప్తున్నారు. శంకుస్థాపనలు శిలాఫలకాలు మాత్రం చేశారు, కానీ ఇళ్ళని పండుగ అడ్వాన్సులు ఇచ్చేది దోపిడీ చేయలేదు కదా. అడ్వాన్సులు ఇచ్చేది దోపిడీ చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీ లాగా. దేశాన్ని గ్లోబల్ సెంటర్లు ఇవన్నీ 8 మందికి ఎందుకు నాకు అన్నీ తెలుసండి. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా నేను చెప్పేది వినండి. మీరు ఇక్కడ ఈ రోజు నేను చెప్తున్నాండి, నేను హైదరాబాద్ వాసులు పక్క. ఈ రోజు హైదరాబాద్ లో ఉంటున్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు, వివిధ దేశాల నుంచి ఉన్నటువంటి పక్క ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి వారు ఈ రోజు ఎంత సుఖంగా ఉన్నాం ఇక్కడ అని చెప్పడం జరుగుతుందంటే, మీరు ఊళ్ళల్లో కూడా వెళ్ళినప్పుడు రోడ్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బడులు కానివ్వండి, ఈ రోజు నీరు విషయంలో కానివ్వండి, లాండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, మహిళలు చేస్తున్నారు. గుంతలు పూడ్చి శిలాఫలకాలు పెట్టుకునే గుంతలు చేసింది మీరు. ఈ రోజు 2 సంవత్సరాలు రండి వెళ్దాం రండి. ఈ రోజు చేసినటువంటి అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేశారా, కాంగ్రెస్ పార్టీ చేశారా? ఇప్పుడు శ్రీనివాస్ గారు లాంటి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ టిఆర్ఎస్ జెండా పట్టుకొని పోరాడినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి తర్వాత వచ్చినటువంటి వాళ్ళని మాత్రం ముందుకు తీసుకొచ్చారు. ఇది మాత్రం అభివృద్ధి కావాలంటే ఈ రోజు వాళ్ళందరూ వచ్చి ఎందుకండి చంద్రబాబు నాయుడు గారిని చీగొట్టి, లేదా కాంగ్రెస్ పార్టీని చీగొట్టి ఈ రోజు బంగారు తెలంగాణలో కేసీఆర్ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవాలని రావడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అన్యాయాలు, అక్కడ ఉన్నటువంటి అక్రమాలు, అక్కడ చేసినటువంటి దోపిడీలు ఇవన్నీ మానుకోవాలంటే, ప్రజలలో ఉండాలంటే, ప్రజలు మేలు చేయాలంటే, తెలంగాణ చేయాలంటే వేరే పార్టీ లేదని వచ్చారు. బంగారు తెలంగాణ కోసం అభివృద్ధి కోసం వచ్చాను మీరు చెప్తే అమ్ముడిపోయారని ప్రతిపక్షాలు అంటున్నాయి. అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి కామెంట్ చేశారు, మరి ఆ 12 మంది వల్లే కాంగ్రెస్ ఇవాళ ఈ పరిస్థితిలో ఉంది రాష్ట్రం. దాని గురించి చర్చిద్దాం. అలాగే మలానా సాగర్ ముంపు నిర్వాసితులు గ్రామాలు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మరోవైపు ఇదే అంశం మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కాంగ్రెస్ సిద్ధం అవుతోంది.